అంటే ఉద్ధవ్ ఠాక్రే తన స్వార్థం కొరకు చేస్తున్నాడు కదన్న వాదన మొదలైంది. అందులో ఏక్నాథ్ షిండే నాయబ్ సింగ్ సైని లాగా ఊహించిన దానికన్నా బెటర్ పర్ఫామ్ చేశాడు. పొలిటికల్గా పర్ఫామ్ చేశాడు, ఆర్గనైజేషనల్గా పర్ఫామ్ చేశాడు, గవర్నెన్స్ లాగా కూడా బెటర్ పర్ఫామ్ చేశాడు. ఆయన ఏదో ఉత్సవ విగ్రహం లాగా పెట్టారు అనుకున్నారు, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేశాడు. ఆయన కూడా ఇప్పుడు గెలుపులో ఓ ముఖ్యమైన కారణం. ఇప్పుడు మల్లికార్జున ఖర్గేని పెట్టినప్పుడు అలాగే అనుకున్నాం మనం. చాలా మంది విశ్లేషణలు వచ్చాయి, రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్. కానీ ఖర్గే ప్రూవ్ టు బి అన్ అసెట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏక్నాథ్ షిండే కూడా అసెట్ చేసుకోగలిగాడు. కానీ ఇప్పుడున్న ఎలక్టోరల్ కాంబినేషన్లో ఆల్రెడీ ఎలక్టోరల్గా చూస్తే బీజేపీ సీఎం కావడానికి అడ్వాంటేజ్. ఎందుకంటే బీజేపీకి 125 ఆ రేంజ్లో వస్తుంటే 55 రేంజ్లోనే శివసేనకు వస్తున్నాయి. సో 35, 38, 37 రేంజ్లో ఎన్సీపీకి వస్తున్నాయి. సో అందువల్ల చాలా క్లియర్గా ఎన్సీపీ శివసేన కలిసినా కూడా బీజేపీ కన్నా తక్కువే. అందువల్ల అది ఫస్ట్ రీజన్ బీజేపీ సీఎం క్లెయిమ్ చేసుకోవడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం బీజేపీ సీఎం పదవిని వదులుకొని ఏక్నాథ్ షిండేకి ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ త్యాగం చేయడం ఏంటి అనేది రెండవ ఫ్యాక్టర్గా ఉంటుంది. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర కూడా. ఈసారి బీజేపీ గెలిపించడంలో ఏక్నాథ్ షిండే ఫ్యాక్టర్ ఏదో కొంత ఉపయోగపడినమాట నిజం, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వం కూడా చాలా క్లియర్గా గెలవడానికి కారణమైంది. ఈ మూడు ఫ్యాక్టర్స్ రీత్యా బీజేపీ నుంచి ఒక డిమాండ్ ఏమొస్తుందంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేయాలి, బీజేపీ నాయకుడే సీఎం చేయాలి అని. కానీ ఇది ఎలక్టోరల్ ఫ్యాక్టర్స్ చూస్తే. కానీ పొలిటికల్ ఫ్యాక్టర్స్కి వచ్చే వరకు ప్రధానమైన సమస్య ఏమవుతుందంటే కాస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఏక్నాథ్ షిండే మరాఠా, దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ్. అందువల్ల మరాఠా రిజర్వేషన్ ఉద్యమము ఇది ఆల్రెడీ బీజేపీ లోక్సభ ఎలక్షన్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, రెండో ఫ్యాక్టర్. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా కూటమిని గెలిపించాడు. ఆయన స్కీమ్ అయినటువంటి మహిళలకు 1500 అనేది కూడా చాలా పెద్ద ప్రభావం చూపింది గెలవటానికి. సో అందువల్ల మరాఠా రిజర్వేషన్ ఇష్యూను మరాఠవాడా ప్రాంతంలో ఎదుర్కోవటానికి, ఎన్సీపీని ఎదుర్కొని నిలబడటానికి ఏక్నాథ్ షిండే ఉపయోగపడ్డాడు. అలాగే మహిళా ఓటర్లు ఆకర్షించడానికి ఏక్నాథ్ షిండే ఉపయోగపడ్డాడు. శివసేన లెగసీని, శివసేన ఓటింగ్ను ఎన్డీఏతో నిలబెట్టడానికి ఉపయోగపడ్డాడు. అందువల్ల ఇప్పుడు గనక ఏక్నాథ్ షిండే కాదంటే ఉద్ధవ్ ఠాక్రే బలపడే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది మరాఠా సెంటిమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు బీజేపీకి ఒక టైట్ ట్రోపే. ఎలక్టోరల్ నెంబర్స్ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ కావాలి, కానీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏక్నాథ్ షిండే చేయాలి. ఏం చేస్తారనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఉన్న ఎలక్టోరల్ అడ్వాంటేజ్ అంటే ఈవెన్ రేపు ఏక్నాథ్ షిండే నేను నాకు సీఎం ఇవ్వకపోతే వెళ్ళిపోతాను అన్నా కూడా ఎన్సీపీ మద్దతుతో కావచ్చు. ఈలోగా అజిత్ పవార్ కూడా ఆయన జీవితకాల కోరిక సీఎం కావాలని. సో ఆ అజిత్ పవార్ కూడా లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్న అసెంబ్లీ ఎలక్షన్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. సో అందువల్ల అసెంబ్లీ ఎలక్షన్లో తాను కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు కనుక ఆయన కూడా సీఎం క్లెమెంట్గా ముందుకు రావచ్చు. అందువల్ల అయితే బీజేపీకి నెంబర్స్ అనుకూలంగా ఉన్నాయి, కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఉంది. అందువల్ల మిత్రపక్షాలు బార్గెన్ చేయగలుగుతాయి తప్ప బియాండ్ పాయింట్ ఒత్తిడి చేయలేవు. అందువల్ల ఒక పాసిబిలిటీ ఏంటి అంటే ఏక్నాథ్ షిండేని సీఎం చేసి శివసేన ఉద్ధవ్ ఠాక్రేని మొత్తానికే దుకాణం ఊహించవచ్చు. ఎందుకంటే ఆ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు వచ్చి శివసేన ఏక్నాథ్ షిండే శివసేనని రియల్ శివసేనగా నిలబెట్టాలి అని అనుకుంటే, ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా మార్జినలైజ్ చేయాలనుకుంటే బీజేపీ వ్యూహాత్మకంగా ఏక్నాథ్ షిండేని చేయొచ్చు. కానీ ఏక్నాథ్ షిండేని చేయడం ద్వారా శివసేన ఉద్ధవ్ ఠాక్రేని క్లోజ్ చేసి ఎమ్మెల్యేలందరినీ కూడా లాగేయచ్చు. ఈవెన్ శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలో ఎమ్మెల్యేలను కూడా లాగేయచ్చు. సో ఈ శేష కార్యక్రమం అంటారు, మిగిలింది పూర్తి చేసే పని క్లీనప్ కార్యక్రమం చేయొచ్చు. సో చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడైతే అటు ఇటు కూడా బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ విషయానికి వచ్చినా, ఏక్నాథ్ షిండే విషయానికి వచ్చినా బలమైన ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సార్ మరొక కీలక అంశం, దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ అన్నది ప్రతి రాష్ట్రంలోని కూడా వర్కౌట్ అవుతుంది. జార్ఖండ్ కూడా ఆ విధంగానే అయ్యింది అన్నది. ఏదైతే జైలు సెంటిమెంట్ అన్నది
హేమంత్ సోరెన్కి ఒక మంత్రంలా పనిచేసిందని. ఆ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆ సెంటిమెంట్ అలా నడుస్తూనే ఉంటుంది. జార్ఖండ్ గెలుపులో జైలు సెంటిమెంట్ ఉందనుకోవచ్చా? అంటే మధు కూడా అరెస్ట్ అయ్యాడు, జైలుకి పోయాడు, జైలుకి వెళ్ళలే కదా. కాదు, ఎక్కువ అందువల్ల లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళాడు, అంటే కంపారిటివ్, కానీ కొడుకు సీఎం కాలే, ఇప్పటివరకు కాలే. అందువల్ల జైలుకి వెళ్ళినంత మాత్రానే సీఎం అవుతా అంటే మీరు స్టాటిస్టికల్గా తీసుకున్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు పంపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఆ మనకైతే జగన్మోహన్ రెడ్డి ఈ జైలుకు నుంచి బయటకు వచ్చిన ఎలక్షన్లో గెలవలే, 2014లో గెలవలే కదా, 2019లో గెలిచాడు. కానీ పొలిటికల్గా కన్సాలిడేట్ నిలబడ